బ్రహ్మయుగం ఈ మలయాళం సినిమా చాలా యూనిక్గా వియర్డ్గా ఉంటూ మనల్ని డిస్టర్బ్ చేసే హారర్ మూవీ. కాకపోతే అందరికీ నచ్చకపోవచ్చు. సో డిస్క్లైమర్ ఏంటంటే ఓన్లీ ఫర్ సీరియస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ లవర్స్. ఇలా ఎందుకంటున్నానంటే ఈ సినిమా ఒక ఫోక్లోర్ స్టోరీ, అంటే పాత జానపద కథను తీసుకుని దానికో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని యాడ్ చేస్తుంది. ఫాస్ట్ పేస్డ్ ఎంటర్టైన్మెంట్ హారర్ మూవీల్లో ఉండే ట్రోప్సే కాకుండా ఒక జాన్రా బెండింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాలి. సో అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సరే, సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటో 3 ముక్కల్లో చెప్తాను. ముందుగా నెంబర్ 1, ఇమ్మర్సివ్ అట్మాస్ఫియర్. ఒక పాడుపడ్డ ఇంట్లో ముగ్గురు మధ్య పవర్ కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథ. బేసిక్గా ఈ బ్రహ్మయుగం సినిమాలో కథ 17th సెంచరీలో జరుగుతుంది. సో క్యారెక్టర్లు వేసుకునే బట్టల దగ్గర నుండి మాట్లాడే భాష, తినే తిండి, వాడే వస్తువులు, ప్రతిదాన్ని ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఇలా కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్ డైరెక్షన్లో కేర్ తీసుకోవడం అనేది ప్రతి పీరియడ్ సినిమాలోనూ మనం చూస్తూనే ఉంటాం. కానీ బ్రహ్మయుగం సినిమాలో ఈ పీరియాడిక్ డీటెయిలింగ్ అనేది ప్రేక్షకుడిని ఆ సర్రియలిస్టిక్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఈ మూవీలో డీటెయిలింగ్ ఏ లెవెల్లో ఉందో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. 17th సెంచురీలో ఇప్పుడున్న ఫుడ్ ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ దొరికేవి కాదు. పోర్చుగీస్ వాళ్ళు, యూరోపియన్స్ వాళ్ళతో పాటు తీసుకొచ్చినటువంటి ఇంగ్రీడియంట్స్ తర్వాత మన క్యూజిన్లో కూడా భాగమయ్యాయి. సో సినిమాలో పాతకాలం నాటి ఫుడ్ హ్యాబిట్స్ని, లైఫ్ స్టైల్ని చాలా అథెంటిక్గా డీల్ చేశారు. అన్నిటికీ మించి ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడంలో మాత్రం విజువల్స్ అండ్ సౌండ్ డిజైన్ చాలా ముఖ్యమైన పాత్రను పోషించాయి. నిజంగా థియేటర్లో చూసేటప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ సౌండ్ డీటెయిల్ ఒక ఈరీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసింది. జనరల్గా హారర్ మూవీ అనగానే ఆడియన్స్ని భయపెట్టడానికి కొన్ని క్లీషే సౌండ్ ఎఫెక్ట్స్ని వాడుతూ ఉంటారు. కానీ బ్రహ్మయుగం సినిమాలో సౌండ్ మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. సో జంప్ స్కేర్స్ కంటే కూడా ఆ సైకలాజికల్ అండ్ మిథలాజికల్ హారర్నే టార్గెట్ చేశారు అనిపించింది. ఇక విజువల్స్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ అండ్ వైట్ని ఇంత బ్రిలియంట్గా చూపించినటువంటి సినిమాని నేనైతే ఈ మధ్యకాలంలో చూడలేదు. ప్రతి ఫ్రేమ్ని, కెమెరా మూవ్మెంట్ని చాలా ప్రిసైజ్గా, పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. అందులోనూ ఒకే ఒక్క ఇంట్లో ఇండోర్స్లో జరిగే యాక్షన్ని ఇంత డెడ్లీగా, బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేయడం ఒక రేర్ ఫీట్ అని చెప్పాలి. అలాగే సినిమాలో వర్షాన్ని కూడా చాలా ఇమ్మర్సివ్గా చూపించారు. స్టోరీని, ఆ మూడ్ని సెట్ చేయడానికి నేచర్ని కూడా బాగా వాడుకున్నారు. తర్వాత మాట్లాడుకోవాల్సింది నెంబర్ 2, పర్ఫార్మెన్సెస్. మమ్ముట్టి గారు ఇండియాలోనే బెస్ట్ అని మళ్ళీ మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. బ్రహ్మయుగం లాంటి యూనిక్ సబ్జెక్ట్ని ఒప్పుకోవడం, ఆ పాత్ర కోసం ఫిజికల్గా, సైకలాజికల్గా తనని తను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇందులో ఆయన క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా, మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. నాకు తెలిసి ప్రజెంట్ ఇండియన్ సినిమాలో కేవలం ఫస్ట్ ఫ్రేమ్తోనే తన 50 years ఎక్స్పీరియన్స్ని, ఆ బ్యాగేజ్ని మర్చిపోయేలా చేసేటువంటి ఒకే ఒక్క నటుడు మమ్ముట్టి గారు. బ్రహ్మయుగం సినిమా ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీని పూర్తిగా వాడుకున్నటువంటి మూవీ. ఇకపోతే ఈ సినిమాలో సెంట్రల్ క్యారెక్టర్ చేసిన అర్జున్ అశోకన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా హాంటింగ్గా అనిపించింది. ఈ యాక్టర్ కూడా మలయాళంలో ప్రజెంట్ మోస్ట్ ఎక్సైటింగ్ టాలెంట్ అని చెప్పాలి. అలాగే 3వ క్యారెక్టర్ చేసిన సిద్ధార్థ్ భరతన్ కూడా ఆ ఫోక్లోర్ని, వియర్డ్నెస్ని కన్విన్సింగ్గా తన క్యారెక్టర్ ద్వారానే కన్వే చేశారు. బ్రహ్మయుగంలో యాక్టింగ్ మాత్రం సినిమా అయిపోయిన తర్వాత కూడా మీకు గుర్తుండిపోతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎన్ అలిగారికల్ ఫోక్ టేల్ విత్ ఇంపెక్కబుల్ క్రాఫ్ట్. చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాల్లో బేతాళుడు, రాక్షసుడు అని చెప్పి కొన్ని విచిత్రమైన కథల్ని మనం వినే ఉంటాం. సో అలాంటి ఒక కథను తీసుకుని చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనకి ఆ కథను జోడిస్తే ఎలా ఉంటుందో ఈ బ్రహ్మయుగం సినిమా కూడా అలాగే ఉంటుంది. మీరు కనుక ఏదైనా ఒక రెగ్యులర్ హారర్ మూవీ టెంప్లెట్ను ఊహించుకుని సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా స్టోరీ ఇంటెన్షన్ని, ఆ అట్మాస్ఫియర్ని ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ని మీకు అందిస్తుంది. ఏదేమైనా కానీ ప్యూర్ సినిమాటిక్ ఆర్ట్ ఫామ్లో చూసుకుంటే బ్రహ్మయుగం ఇండియన్ హారర్ స్పేస్లో ఒక మంచి అటెంప్ట్ అని చెప్పాలి. ఒకవేళ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా లేకపోయినా కానీ క్రాఫ్ట్ కోసం అయినా సరే సినిమాని మిస్ అవ్వకండి. ముఖ్యంగా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ టెక్నీషియన్స్కి ఈ సినిమాలో నేర్చుకోవడానికి చాలా స్టఫ్ ఉంది. సో మూవీ లవర్స్ థియేటర్స్లో కష్టం అనుకుంటే అట్లీస్ట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అయినా సరే ట్రై చేయండి. ఇది మంచి సినిమా. కనెక్ట్ అయితే మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ చేసే మూవీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.